లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఒకరి నుంచి మరొకరికి లింక్ అలానే వెళ్తుంది సార్. పక్కవాడికి సాయం చేయాలనే ఆలోచన నిజంగా చాలా గొప్పది సార్. ఇక్కడ ఎవరో దాన్ని ప్రచారం చేస్తున్నారు. అవును సార్. కంటికి కనపడని ఓ మానవహారాన్ని జనం మధ్య నడుపుతున్నాడు. ఆ నడుపుతున్నది ఎవరో నాకు తెలియాలి. ఆ మహానుభావుడు ఎవరో జనానికి మనం చూపించాలి. ప్రతి మనిషి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గణేష్ సార్, యూ డూ వన్ థింగ్ సార్. ఆ స్కూల్ పాప ఇస్త్రీబండి వాడి దగ్గర నుండి ఈ చైన్ లింక్ ని రివర్సల్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఓకే సార్. అతను ఎవరన్నది తెలుసుకుని తీరాలి. అలాగే సార్. స్టాలిన్ లైన్ లో ఉన్నాడు సార్. ఎవరా స్టాలిన్? అదే సార్, మినిస్టర్ ముద్దుకృష్ణతో గొడవ పడ్డాడే అతను. నమస్తే సార్, నా పేరు స్టాలిన్. ఏం బాబు, ముద్దుకృష్ణయ్య సీనియర్ పొలిటీషియన్ అని నీకు తెలీదు? ఆయనతో ఇలాగైనా ప్రవర్తించేది? సార్, మీరు ఒక సైడే విని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదేమో. అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ నేనేం విందల్చుకోలేదు. గణేష్ సార్, మీరు బయలుదేరండి. అవసరమైతే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని యూజ్ చేసుకోండి. 2 రోజుల్లో అతను ఎవరన్నది నాకు తెలియాలి. ఎస్ సార్. చూడు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా, ముద్దుకృష్ణ నీ జోలికి రాకుండా ఉండాలన్నా నే చెప్పేది నువ్వు విను. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఇదేమిటయ్యా, ఎవరికీ తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఉండు, ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యువసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండి అయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సద్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మా. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడ్ను పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు నేను అబద్ధం చెప్తా ఉంటాను. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒకటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం? నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నారే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా, రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఎరా, ఒడిసేయండిరా. స్టాలిన్!
సీఎం అని తీసుకొని పోతా ఉన్నాడు. హలో అయ్యా బండి ఇక్కడే ఉందయ్యా. ఆ సీఎం గారు స్టాలిన్ ఎటెళ్లారో తెలియడం లేదయ్యా. తిరుక్కుంటున్నట్టున్నారా? తెల్లారో లోపల వాళ్ళిద్దరు చచ్చి తీరాలా? అందరిని అలర్ట్ చేయండి. చెక్ పోస్ట్ సెక్యూరిటీని టైట్ చేయండి. స్టేట్ సీఎం ని లాక్కుపోయినోడాడు. ఓడు ఆడ కనబడితే అక్కడ కాల్చేయమని చెప్పండి. కొద్దిసేపటి క్రితం మన ముఖ్యమంత్రి సంజీవరావును స్టాలిన్ అనే తీవ్రవాది కిడ్నాప్ చేశాడు. రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాది స్టాలిన్ కనిపిస్తే కాల్చమంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తీవ్రవాది స్టాలిన్ గతంలో మిలిటరీలో ఆఫీసర్ హోదాలో పనిచేశాడని పోలీసులు చెప్పారు. కొద్ది కాలం క్రితం స్టాలిన్ ని సర్వీస్ నుంచి తొలగించినట్టు సమాచారం. ఇట్స్ ఇంపాసిబుల్. స్టాలిన్ తీవ్రవాద. నాన్సెన్స్. దీనంతటికీ కారణం మీరే సార్. వాట్ డు యు మీన్? అవును సార్, ఆ రోజు స్టాలిన్ మీరు మిలిటరీ నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశారు. లేదు కెప్టెన్, ఆ రోజు నేను అలా చేయడానికి బలమైన కారణం ఉంది. కర్నల్, ఎస్ డాక్టర్. అతని శరీరంలో ఒక బుల్లెట్ తప్ప అన్ని తీయగలిగాం. హార్ట్ని ఆనుకొని మరో బుల్లెట్ ఉంది. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే బుల్లెట్ హార్ట్కి తగులుతుంది. అదే జరిగితే 10 నిమిషాల్లో అతని ప్రాణం పోయే అవకాశం ఉంది. నో డాక్టర్. అంతేకాదు, స్టాలిన్ మిలిటరీలో కంటిన్యూ అవ్వకూడదు. ఏమాత్రం ఆవేశపడినా ఆ బుల్లెట్ అతని హార్ట్కి టచ్ అవుతుంది. ఈ సంగతి స్టాలిన్కి తెలియకూడదు. ప్లీజ్ సార్. ఓకే కర్నల్. ఆ రోజు నేను అలా అనబట్టే స్టాలిన్ మిలిటరీని వదిలేసిపోయాడు. అంత గొప్ప మిలిటరీ ఆఫీసర్ గురించి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదు. మరి ఇప్పుడు ఎలా సార్? సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. అది మనం తెలుసుకోవాలి. లెట్స్ గో టు ఆంధ్రప్రదేశ్. ఎరా, ఎలా ఉన్నారు? ఏం భయం లేదన్నయ్య. జాగ్రత్త. అలాగే.
రేయ్, ముందు వ్యాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నా గురించి ఆలోచించద్దు. సీఎం గారు బతకాలి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇది క్రిటికల్ కేసు. డిపార్ట్మెంట్ హెడ్ కి చూపించాలి. పదండి. బీటా కమాండర్, బీటా కంప్లైంట్. ఎస్, నేను స్టార్టింగ్ ఇప్పుడే చూశాను సార్. ఎక్కడ? నిజాం హాస్పిటల్లో జాయిన్ చేశారు. I'm Lieutenant Colonel Iqbal. I have been ordered to protect Major Stalin. Orders, please. Sir. సీఎం ఏమయ్యారో మిస్టరీగా మిగిలింది. ఆయన ఎక్కడున్నారో తెలిసిన ఒకే ఒక మనిషి లోపల ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు స్టాలిన్ కళ్ళు తెరిస్తే సీఎం ఎక్కడున్నారో తెలుస్తుంది. స్టాలిన్ ఎక్కడ? కంగారు పడకండి. అన్నయ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు టీవీలో చూడొచ్చు. ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ముఖ్యమంత్రి గురించి అందరూ ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితుల్లో సీఎం గారే స్వయంగా మా స్టూడియోకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రజలకు ముఖ్య సమాచారం అందిస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి. ప్రచారంలో ఉన్నట్టు స్టాలిన్ తీవ్రవాది కాదు. ఆ న్యూస్ అబద్ధం. నేను క్షేమంగానే ఉన్నాను. హాస్పిటల్లో అతనికి కావలసిన అన్ని రకాల వైద్య సహాయం అందించాల్సిందిగా నేను అధికారులను ఆదేశించాను. హార్ట్ పక్కనే బుల్లెట్ ఉంది. ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదు డాక్టర్. ట్రై చేద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ హాస్పిటల్ మొత్తం మిలిటరీ ఆధీనంలో ఉంది. ఇప్పుడే ఇక్కడి డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్ ఆధారంగా స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆయన గురించి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మీ తమ్ముడు తీవ్రవాది కాదని సీఎం గారే చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? నా తమ్ముడు చాలా మంచివాడు. ఉల్లిపాయను కోస్తే కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అదే కొబ్బరి బొండం తల నరికితే చల్లటి నీళ్ళిస్తుంది. నా తమ్ముడు కూడా అంతే. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తన ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. అది అలా అందరి మనుషులకు ఒక అలవాటులాగా మారాలని తపన పడ్డాడు. తన కోరిక తీరిందో లేదోనని తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ అది జరగలేదు. వాడు తెలియక చేసిన ఒక చిన్న విషయం ఎంత దూరం తీసుకొచ్చింది. నా తమ్ముడు కళ్ళు తెరవాలని.
దయచేసి అందరూ ప్రార్థన చేయండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. పదండి, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే స్టాలిన్ చూడాలి. సార్ ఈ పరిస్థితుల్లో మీరు టు టేక్ రెస్ట్ సార్. నా గురించి ఏం భయపడొద్దు, వెంటనే స్టాలిన్ చూడాలి. పదండి సార్. అమ్మా ఒక్క నిమిషం. ముగ్గురికి సాయం చేయమనే మంచి ఆలోచన మొదలుపెట్టింది మీ తమ్ముడా? కానీ అది జరగలేదు కదా. లేదమ్మా, జరిగింది. ఈ రోజు నా కుటుంబం బాగుండడానికి కారణం అదే. చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడిని తీసుకొచ్చింది ఆటో. ఆ ఆటో నాకు అలా వచ్చిందేనమ్మా. నిజంగానా? అవునమ్మా. ఈ ఒక్క నిజం వినడానికైనా నా తమ్ముడు బ్రతకాలి. ఆదమరిచేన దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా. అయ్యా, ఏమిరా యాడున్నారా? వాడు ఆటోలో తప్పించుకొని సిటీలోకి వచ్చాడయ్యా. వాడి కోసం ఊరంతా వెతుకుతున్నాం. మీ ఇంటికాడే కూర్చోండి, ఆడికి వస్తాడు. కళ్ళు తొప్పినారా మీకు సత్యదవులారా? ఇక్కడ టీవీలో నిజాం ఆసుపత్రిలో వాళ్ళ అక్క ఇంటర్వ్యూ ఇస్తుంటే వెతవలారా? అక్కడికి వెళ్ళండి, ఆడిన ఉంటాడు. అక్కడే నరకండి, వెళ్ళండి. సరేనయ్యా. రైట్, వాడు నిజాం హాస్పిటల్లో ఉన్నాడంట. త్వరగా అక్కడికి పోనీరా. ఏం జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ముందు స్టాలిన్ గురించి ముఖ్యమైన విషయం ప్రజలకు చెప్పాలి. స్టాలిన్ నన్ను కాపాడటం మాత్రమే కాదు, ప్రజలందరిలో చైతన్యాన్ని కలిగించాడు. ఈ సమాజం బాగు కోసం తాపత్రయపడి ఇప్పుడు తన ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఆ మహామనిషి స్టాలిన్. అయ్యా, ఏం జరుగుతోందిరాడా? ఇక్కడ హాస్పిటల్ ముందు చాలా మంది జనాలు ఉన్నారయ్యా. ఎంత మంది ఉన్న నరకేంటి? 2 లక్షల మంది పైగా ఉన్నారయ్యా ఇక్కడ. మీరు అనుకుంటున్నట్టు కత్తులతోనూ బాంబులతోనూ చంపే రేంజ్ నుంచి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడయ్యా. మీరు పోలీసులకు లొంగిపోండి, బతికి బయటపడతారు. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నమస్కారం సార్. స్టాలిన్కి ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ ఆపేశాం. ఎందుకని? అతని హార్ట్ పక్కనున్న బుల్లెట్ మూవ్ అయ్యి హార్ట్కి టచ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ కంటిన్యూ చేయలేం. మ్యాక్సిమం 10 నిమిషాలే స్టాలిన్ బతుకుతాడు సార్. నో డాక్టర్, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా వెళ్దాం, ఎంతమంది స్పెషలిస్టులైనా పిలిపిద్దాం. స్టాలిన్ బ్రతకాలి. ఎక్కడికి తీసుకెళ్ళినా స్టాలిన్ బతకడు సార్. సార్ అంత మాట అనకండి సార్. అన్నయ్య బతుకుతాడు సార్. మీరు ఆపరేషన్ చేయండి సార్. లేదయ్యా, 1% కూడా ఛాన్స్ లేదు సార్. మీరే అలా చెప్తే ఎలా సార్? అన్నయ్య బతుకుతాడు సార్. మీరు ఆపరేషన్ చేయండి సార్. సీఎం చెప్తున్నా కూడా కుదరదని చెప్పాను కదా. స్టాలిన్ బతకడానికి ఛాన్సే లేదు. నువ్వేమన్నా దేవుడువా? నువ్వు చెప్తే మా అన్నయ్య చచ్చిపోతాడా? నువ్వు మామూలు మనిషివేరా. 4 పుస్తకాలు చదివి డాక్టర్ అవగానే పెద్ద దేవుడిని అయిపోయాను అనుకోకు. ఆ గుండె మా అన్నయ్య ఒక్కడిదే కాదురా, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. నువ్వు ఆపరేషన్ చేయి, మా అన్నయ్య బతుకుతాడు రా. ఆపరేషన్ చేయండి సార్. సార్ అన్నయ్యని బతికించండి సార్. ఆపరేషన్ చేయండి సార్. అన్నయ్య బతికించండి సార్.
బుల్లెట్ తీసేసాం. ప్రమాదం ఏం లేదు. ఇంకాసేపట్లో ఆయనకు స్పృహ వస్తుంది. అమ్మా మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా ఏయ్. సంతోషం బాబు. నన్ను క్షమించండి సార్. థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి. మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. పానులా ఎగిసి నీ ప్రవచనం తవోజ్వల కదిలే నీ యువజనం. అన్నయ్య, నిన్ను కాపాడింది డాక్టర్ల మందులు అనుకుంటున్నావా, ఆ దేవుడు అనుకుంటున్నావా? ఇవేమీ కావన్నయ్య. నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానమే నిన్ను బతికించింది. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు. చూడు, నువ్వు నాటిన విత్తనం పూల తోటలా ఎలా పెరిగిందో. లెఫ్టినెంట్ కర్నల్ ఇక్బాల్ రిపోర్టింగ్ సార్. సార్, కంగ్రాచులేషన్స్ మేజర్ స్టాలిన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇండియన్ ఆర్మీలో మీ స్థానం అలాగే ఉంది. సార్, దేశాన్ని కాపాడటానికి మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు సార్. కానీ ఇక్కడ మా అందరు మంచి చెడ్లో చూడటానికి అన్నయ్య లాంటి వాళ్ళు లేరు సార్. మా అన్నయ్య అవసరం మాకుంది. ఆయన ఇక్కడే మా మధ్యనే ఉండేవండి సార్.